అందరూ ఐటీలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా దీని గురించే చర్చించుకుంటారు. వాళ్ళని అభివృద్ధి చేసి వాళ్ళకి ఎన్నో అంటే అధికంగా వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని అందజేసిన ఆయన్ని, అలాగే అసలు ఇవాళ మనం ఇప్పుడు పాలన చూస్తుంటే ఇవాళ మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి త్వరలోనే దగ్గరలో ఉందని మీ అందరూ తెలియజేసుకుంటున్నారు. ఏదో కేసు వేశారు, అదే ఎవరు ఈటీఎంఓ గిల్ చేసింది వాళ్ళని, బ్యూరోక్రాట్స్ని, ఆఫీసర్స్ని. నేను చెప్పాను, సీఎం అంటే పాలసీ మేకర్, ఏ మంత్రి అయినా పాలసీ మేకర్, ఆ కింద దాన్ని ఆచరణ పెట్టేది బ్యూరోక్రాట్స్. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్, లేకపోతే మన స్కిల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఉన్నాడైనా, లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడైనా. ఫైనాన్స్ సెక్రటరీ అయితే ఓపెన్గా చెప్పేశాడు ఆయన, ఇందులో ఏమీ లేదు, అంతా సరిగ్గానే జరిగిందని కోర్టు కూడా చెప్పింది. 2021లో మీరు దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అప్పుడు చేసేటప్పుడు ఈయన పేరు లేదు. నిజంగా అవినీతి జరుగుంటే మరి ఇంతవరకు ఛార్జ్ షీట్ ఎందుకు చేయలేదు? కేవలం దాన్ని ప్రజల్లోకి వెళ్ళడం, ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పొందలేకపోతున్నారో వారికి ఆ స్పందన చూసి, లేకపోతే లోకేష్ బాబు చేపట్టిన ఈ యువకుల్లో మెయిన్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది యువకులకు సంబంధించింది. అప్పుడు వీటి పేరు ఎక్కడ లేదు, అంటే ఈయన సంతకం లేదు, షెల్ కంపెనీలు లేవు, ఎవరు బేనామీలు లేరు ఎవరు. అటువంటిది అసలు కేవలం ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప చివరికి తెలియదు ఏముండదు. ఇదేంటంటే ఇది మైండ్ గేమ్. ఊరికని ఆయన ఇటువంటి చాలా చూసింది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం. అండ్ మనకొండ ఆయనతో ములాఖాత్కి వెళ్ళినప్పుడు ఒకటే అడుగుతాను, ఆయన నా రాష్ట్రంలో అయిపోతుంది, ఆయన మాత్రం చాలా